రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సురేష్ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అన్న, ఏంది మరి ఈ అరెస్ట్ వెనకాల మీ ఏముంది అనుకుంటున్నారు, ఏం చెప్తారు అసలు దీనికి? ఇంకా అరెస్ట్ కాలేదన్న, విచారణ అని చెప్తారు. ఒకళ్ళు అరెస్ట్ చేసినా దేనికి అరెస్ట్ చేస్తారు, దేనికి పెడతారు కేసు? రైతు బంధు, రైతు భరోసా అని చెప్పిన ఈ 3 ఫీట్ల మొగ ఆయన, 2 పంటల కిందకి ఇస్తున్న సన్నాసి, 3 పంటలకి అన్న ఈ 3 ఫీట్ల మొగ ఆయన ఇలా 2 కార్లే కొట్టిండు. మరి ఇచ్చాయని సన్నాసి అంటారా, ఈయనోని సన్నాసి అంటారా? ఎవరు ఈ రాష్ట్రానికి ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఇచ్చిన రాజ్యం బాగుపడలేదని గత ప్రభుత్వాలు ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు రైతును రాజు చేయాలని రైతు బంధుని పెట్టి ఒకళ్ళ కుటుంబాల్లో రైతు మరణిస్తే రైతు బీమా పథకం పెట్టి 5 లక్షలు ఇచ్చి, కాలం నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి కష్టకాలంలో రైతాంగాన్ని ఆదుకుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. స్వతంత్రం వచ్చిన కాంచి కూడా రైతును రాజును చూడలే, ఓటు బ్యాంకే చూసారు. కానీ కేసీఆర్ గారు రైతు బంధిస్తే బిచ్చమేస్తున్నా 10,000 డిసెంబర్ 9 ముందల 10,000 నేను వస్తే 15,000 అని చెప్పిన ఈ దుర్మార్గుడు ఇవాళ 12,000 ఇస్తా అని ఆ 12,000 మీద తిరుగుబాటై ఇక చర్చ నడుస్తుంది. ఎందుకు ఇస్తాడు 15,000 ఇస్తానా, 12,000 ఎందుకు ఇస్తా అనే ఊళ్ళో చర్చ చేసుకొని వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో కానీ తిరుగుబాటు చేయడానికి రైతాంగం సిద్ధంగా ఉంటే ఆ తిరుగుబాటును తట్టుకోలేక ఇవాళ డైవర్షన్ పాలిటిషన్ భాగంగా కేటీఆర్ గారిని అక్రమ కేసు పెట్టారు. దేనికి పెడుతున్నావు కేసు? రైతు భరోసా గురించి అడిగినందుక, రుణమాఫీ గురించి అడిగినందుక, కాలం నీళ్ళ గురించి అడిగినవా, అన్నారం ఎండ పెట్టి ఇసుక దొరుకుతున్నందుకు అడిగినందుక, కళ్యాణ సూత్రం బంగారం ఏమైందని అడిగినందుక? ఇలా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో 60 మంది పిల్లలు నీకు కనీసం అన్నం పెట్టిన దౌర్భాగ్యమైన విద్యాశాఖ మంత్రి గారు నువ్వున్నావు. నీ గురించి అన్నం పెట్టకపోతే 60 మంది చచ్చిపోతే వాళ్ళ పక్షాన్ని నిలబడినందుక దేని పెడతావు కేసు? ఈ రాష్ట్రంలో సొంత నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో లగ్జర్లలో లడా చేస్తే గిరిజన బిడ్డల భూములు లాక్కుంటే వాళ్ళకి అండగా ఉండి ఢిల్లీ స్థాయి చర్చ తీసుకుపోయి నువ్వు ఇచ్చిన జీవోని రద్దు చేయించేదాకా కొట్లాడినందుక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాధితులందరూ కూడా బీఆర్ఎస్ రక్షణగా ఉంది. బీఆర్ఎస్ రక్షణగా ఉండి ఈ రాష్ట్రంలో తెలంగాణ భవన్ ఇలా జనతా గ్యారీ అయింది. సమస్యలు ఎక్కడుంటే వాళ్ళ కోసం అండగా నిలబడుతుంది. దానిగా కేసు దేనికి పెడతావు కేసు? దున్నపోతు మీద వర్షం పడ్డా ఈ ప్రభుత్వం నిద్ర లేవట్లేదు. ప్రతిపక్షం హోదా ఉన్న మేము కొట్లాడుతున్నాం. రైతు బంధు సన్నాసి, రుణమాఫీ చేయి సన్నాసి, కాలం నీళ్ళు కరెంటు కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకో అని మాట్లాడుతున్నాం. దేనికి నువ్వు? ఇప్పుడు పండగ కూడా మళ్ళీ 2 పథకాలు తెస్తా ఉన్నారు, ఏం చెప్తారు అసలు దీనికి? ఉన్న పథకాలు ఈయన శాతగానైనా కొత్త పండగకి పథకాలు ఎందుకు? నేనేమంటున్నానంటే ఇలా తుంగతుర్తి ప్రాంతంలో మాకు నీళ్ళు రావాలి, అన్నారం ఎండబెట్టి ఇసుక దూరుతున్నాం, మాకు నీళ్ళు అని మేము మాట్లాడుతున్నాం. ఇచ్చే దమ్ముందా? రుణమాఫీ చేసే దమ్ముందా? రైతు భరోసా 15,000 ఇచ్చే దమ్ముందా? తులం బంగారం ఇచ్చే దమ్ముందా? ఈ దమ్ము లేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నావు? కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి ఏం సాధిస్తావు? నువ్వు పట్టబాలు మిట్టమగ జనం 50 లక్షలతో దొరికిన దొంగవి. నువ్వు దొంగని అందరిని దొంగలు చేస్తాంటే ఎట్లా కుదురుతుంది? ఈ దుర్మార్గుడు ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పేరు చెప్తే గుండెలా అయిపోతున్నాయి. ఎక్కడ ఇల్లు కూడా కొడతారు? ఈ దుర్మార్గుడు ఏం చేస్తారు అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ రాక్షసుడి పేరు విని రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలుసు కేటీఆర్ గారు అంటే ఎవరో అందరూ తెలుసు. 1,40,00,000 ఉన్న హైదరాబాద్ నగరానికి తెలుసు కేటీఆర్ గారు ఏం చేసి ఈ నగరానికి తెలుసు, కనపడుతుంది. అభివృద్ధితో పాటు భారీ స్కాములు కూడా జరిగినాయి. ఏదైతే వీళ్ళు చేసిన పథకాలలో కానీ ఏదైతే డెవలప్మెంట్స్లో స్కామ్లు బాగా జరిగినాయి. అందుకే ప్రతి దాంట్లో తోగుతున్నా కూడా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ స్కామ్లే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ స్కీమ్ చేసింది. స్కామ్ అంటేనే కాంగ్రెస్ పార్టీ A to నుంచి Z దాకా మొత్తం స్కామ్. ఏ స్కామ్ చేయలేదు, ఏ అవినీతి చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చిండు? ఎవరి పార్టీ నుంచి వచ్చిండు? ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా సచ్చరిచేతను మాట్లాడేది? నువ్వు మా మీద విషయం ఉందో నువ్వు చూసుకో. నువ్వు అసలు నీ పరిస్థితి ఎందుకు చూసుకో. ఎంతసేపటికి నేను ఏమంటున్నానంటే ఈ 12 నెలల కాలంలో కాలువలు నీళ్ళు అడిగితే కాళేశ్వరం కూలిపోయిందన్నారు, రైతు బంధు అడిగితే పైసలు లేవు, లంక బిందెలు లేవన్నారు. లంక బిందెల కోసం ఎవడొస్తాడు? ఒక దొంగ వస్తాడు. ఒక దొంగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దోచుకు తినడానికి వచ్చింది. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో కాదు, అనుమూల కరప్షన్ బ్యూరో అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఇదంతా కావాలని ఇది ఏదైతే ఈడీ కానీ ఇది వీళ్ళని వాడుకొని అరెస్టులు చేస్తారు. ఈడీ ఎందుకు వస్తుంది నీ కేసులో? ఫస్ట్ వస్తుంది దేనికి వచ్చింది అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనే కదా. మోడీ ఆడుంటే ఈడీ ఆడికి వస్తుందనే కదా. ఈడీ ఎందుకు వచ్చింది? అరే బడేబాయి 3 ఫీట్లు అయినా చోటేబాయి, బడేబాయి ఆయన చోటేబాయి ఈయన చేస్తుండు. ఈ రాష్ట్రంలో అదాని అవినీతి పడ్డా స్కిల్ డెవలప్మెంట్ కోసం 100 కోట్లు ఇస్తే కొట్లాడితే వాపస్ ఇచ్చినావు. అంతే. సిమెంట్ ఫ్యాక్టరీ రామన్నపేటలో ఉంటే కొట్లాడుతున్నాం కాబట్టి వెనక తీసుకుపోతున్నావు. ఈ రాష్ట్రంలో అవినీతి మీద ప్రశ్నించేందుకు కేసులు పెడుతున్నావు. దేనికోసం? దమ్మున్న మోడు కేటీఆర్ కాబట్టే ఇవాళ మిమ్మల్ని ముక్కు నేలకు రాపిచ్చి పథకాల కోసం ఇంప్లిమెంట్ కోసం కొట్లాడుతున్నాం మేము. అంటే కేటీఆర్కి అరెస్ట్ భయం స్టార్ట్ అయింది, అందుకే అడ్వకేట్లను తీసుకొని పోతున్నాడు అని చెప్పేసి నేనేమంటున్నా. అరెస్ట్ భయం అంటే ఏంది? నువ్వు ఇంట్లో ఉంటే నేను ఎత్తుకొస్తున్నావు, నీది భయం అరెస్ట్ భయం, నన్ను ఎత్తుకపోతున్నాని. మేము ఉద్యమాలు చేస్తున్నాం, తెలంగాణ కోసం కొట్లాడినాం.
ఉన్నతమైన అవకాశాలు ఉన్నా కూడా వదిలేసి అమెరికా నుంచి వచ్చి తండ్రి ఆశయ సాధన కోసం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన కుటుంబం అది. ఎవరి గురించి అవినీతి గురించి మాట్లాడేది? నీ పార్టీ అవినీతి. నేను మాట్లాడితే ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బెయిల్ మీద ఉండు, వీళ్ళ సోనియా గాంధీ బెయిల్ మీద ఉంది, వీళ్ళ రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉండు, వీళ్ళ అల్లుడు వాత్రా కూడా బెయిల్ మీద ఉండు. మీరే మా గురించి మాట్లాడేది? ఇప్పుడు కూడా ఈయన రేపు ఎల్లుండో పర్యాటన పోతున్నారు, ఆస్ట్రేలియా అమెరికా పర్యాటన పోతున్నారు. ఈయన పోవాలంటే ఈయన పాస్పోర్ట్ ఇప్పుడు కూడా ఏసీబీ కోర్టులోనే ఉంటుంది. పర్మిషన్ ఇస్తే నువ్వు దొంగవి. ఈ రాష్ట్రంలో దోసుకుంటూ మీ అన్నదమ్ములు దొంగలు. మా గురించి మాట్లాడింది. కేటీఆర్ పాస్పోర్ట్ రద్దు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. విదేశాలు పారిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఉద్యోగుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఉద్యోగం సంపాదించిన బర్మూరు వెంకట మాట్లాడి ఏది నీ ఉద్యోగాలు, నీ ఏది జాబ్ క్యాలెండర్? నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడు. కేటీఆర్ గారు ఎవరు తిడితే వాళ్ళకి మంత్రి పదవి వస్తున్న ఆశతో కాంగ్రెస్ అత్యుత్సాహంతో ఉత్సాహలేక ఉరుకులు పెడుతున్నారు. కానీ నేనేమని మాట్లాడుతున్నాయి, మీరు తొందరపాటు పడ్డా మీకు మంత్రి పదవులు రావు. అద్దంకి దగ్గర ఆయన సెల్ఫీ పెట్టుకుని వీడియో మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని తిట్లా నీకు మంత్రి పదవి రాదు, నీకు పదవులే రావు. కేటీఆర్ తిడితే కేసీఆర్ తిడితే పదవులు వస్తాయి అనుకున్నా, పెద్దోళ్ళు తిడితే పెద్దోళ్ళు అయితే అనుకున్నా, పనికి మాలలు అవుతారు. కేసీఆర్ గారిని తింటా, కేటీఆర్ గారిని తింటా, వాళ్ళ కుటుంబం తింటా. ఇది ఉద్యమ కుటుంబం, ఉద్యమ పార్టీ. ఈ తెలంగాణకి తెచ్చిన ఉద్యమ నాంది పలికింది ఇక్కడి నుంచే. మేమా భయపడేది? ఏం చెప్తారు మరి ఫైనల్ గా? ఒకవేళ నిజంగా మరి ఒకవేళ ఏదైతే విచారణ జరుగుతా ఉంది, ఒకవేళ నిజంగా అరెస్ట్ అయితే ఏంది మరి తదుపరి? కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామన్నా ఇంకోటి అనుకున్నా మీ చిలిపి పనులు, చిల్లరి చేష్టలు. మేము 4 కోట్ల మంది తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం మీరు కేటీఆర్ గారిని ఒక్క చెప్తే ఈ మాకు 60 లక్షల మంది సభ్యతలు. ప్రతి ఒక్కరు కేటీఆర్ అవుతాం, ప్రతి ఒక్కరు కేసీఆర్ అవుతాం. కొట్లాడడం తెలుసు, జైల్లో పోవడం తెలుసు. నిన్ను ముక్కు నేలకు రాలిపించి నువ్వు అనుకున్న 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేదాకా నిన్ను వదిలే ప్రసక్తి లేదు. చాత కాకపోతే చాత కాదని దిగిపోవాలి. కానీ ఎంతసేపటికి కేటీఆర్ తిట్టాలి, వాళ్ళ కుటుంబం వాడిని తిట్టానికనే అసలు చరిత్ర లేని వాడు చరిత్ర కోసం తాపత్రపడితే ఎట్లుండదో తెలంగాణ అనేది. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన చరిత్ర, ఈ దుర్మార్గ తెలంగాణ ఉద్యమం చరిత్ర. అంటే ఆనవాళ్ళు జరిపేస్తానంటే ఉన్నాయి కూడా కొట్టడం కాదు, లేని కట్టాలా, నిలబెట్టాలి. తెలంగాణ తెచ్చి నిలబెట్టింది కేసీఆర్. నువ్వు తెలంగాణలో ఉన్న పేదవాళ్ళు, బడుగు బలిగిన వాళ్ళ మూసి ప్రక్షాళన అని చెప్పి, హైడ్రా అని చెప్పి పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతుంది నువ్వు. థ్యాంక్ యూ.